Bend to your right. Turn to your left. Now to your right. Hands upwards, legs together, and bend down. Disperse. ఏంటి నాతో ఏదైనా పర్సనల్ గా మాట్లాడాలా? అది రండి కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. ఓకే చెప్పండి. ఏంటి చెప్పేది? మీ ఉద్దేశం ఏంటో చెప్పండి. భలేవారండి, కాఫీ తాగుతాం రమ్మన్నారు, ఇక్కడికి వచ్చి మీరు నా ఉద్దేశం అడుగుతారేంటి? నాతో పర్సనల్ గా ఏదో మాట్లాడాలన్నారు కదా? నేను పర్సనల్ గా మాట్లాడటం ఏంటండి? మీరే ఉంచేసుకుంటారా ఏంటి? మరి నా వెంట ఎందుకు పడ్డారు? నేను మీ వెంట పడ్డానా? ఎప్పుడు? ఆ రోజు మ్యూజిక్ వరల్డ్ లో నాకేసి గుడ్లు పిగించి చూడలేదా? మ్యూజిక్ వరల్డ్ లోనా? అక్కడ ఆ రోజు మీరు అరిచిన అరుపులకి నేనే కాదు చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి చూశారు తెలుసా? అవును, ఆ రోజు నేను మిమ్మల్ని చూశాను, మీకెలా తెలిసింది? అంటే మీరు నన్ను చూశారనేగా? ఏంటి చెప్పండి. మరి ఇందాక యోగా సెంటర్ కిందకు వచ్చారు, నాకోసమేగా? ఏమండి, యోగా క్లాస్ లో మీరు ఒక్కరే అమ్మాయా? ఎంతమంది అమ్మాయిలు లేరండి? అవును, వాళ్ళు ఎవరు పట్టించుకోలేంది, మీకు మాత్రం మీ వెంట పడుతున్నాను ఎందుకు అనిపించింది? అది సంగతి. 1-4 సార్లు నా వైపు చూస్తుంటే అర్థం కాలేదు, ఇప్పుడు అర్థం అవుతుంది. ఏం అర్థం అవుతుంది? అదే, ఎవరన్నా మీ వెంట పడాలి, సైట్ కొట్టాలి, ఆశ తీరలేదు, అందుకే వచ్చి నా వెంట పడ్డారు. ఏంటి, నేను మీ వెంట పడ్డానా? చూడండి, నేను మీరు అనుకునే లాంటి మొగాడిని కాను. నా కాబోయే భార్య ఎంత పవిత్రంగా ఉండాలని కోరుకుంటానో నేను అంతే పవిత్రంగా ఉంటానండి. ఇదిగో నా కాఫీ డబ్బులు నేను ఇస్తున్నాను, ఎందుకంటే మీ కాఫీ డబ్బులు నేను ఇచ్చాననుకోండి, నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నాను మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు, మళ్ళీ మీరు నా వెంట పడతారు. లేదా నా కాఫీ డబ్బులు మిమ్మల్ని కట్టమని అనుకోండి, మీ దృష్టిలో నేను చాలా చీప్ అయిపోతాను, మళ్ళీ మీరు నా వెంట పడతారు. అందుకని 2 వద్దు, నా వెంట పడద్దు, వస్తాను. చూడండి, ఇవన్నీ నాకు చాలా అన్కంఫర్టబుల్. మీరు మరీ ఫాస్ట్ గా బిహేవ్ చేసి నన్ను ఇబ్బంది పెట్టకండి. ఐ డోంట్ లైక్ ఆల్ దిస్, ఇట్స్ వెరీ డెలికేట్ ఫర్ మీ. కన్ఫ్యూజ్ అయ్యారా? అంతే మరి. తిక్కు కుదిరిందా? ప్రతి మగాడు నీకే సైడ్ కొడతాడని ఫోజు. అతనెవరో కానీ నీకు భలే బుద్ధి చెప్పాడు. అసాధ్యం.